గత నెలలో జరిగినటువంటి గట్కేసర్ ఇష్యూ ఏదైతే ఉందో, గట్కేసర్ రైల్వే ట్రాక్ పైన దంపతులు ఇద్దరు కూడా కుంట్లూరులో నివాసం ఉంటున్నటువంటి దంపతులు ఇద్దరు రవి, శిరీషలు. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. వీళ్ళిద్దరు కూడా బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. వాళ్ళిద్దరి బలవన్మరణం అనేది స్థానికంగా కూడా చాలా కలకలం రేపిన విషయమే. అందులో ఒకటి మత కలహాలు కూడా అందులో కొన్ని రోజులు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎందుకంటే క్రిస్టియానిటీలోకి మారాలి అని చెప్పేసి కూడా ఇటు శిరీషని అటు రవిని కూడా బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళను బలవంతం చేశారు. అలాగే శిరీషను పూర్తిగా కూడా క్రిస్టియానిటీలోకి మార్చేశారు అని చెప్పేసి చాలా వార్తలు వచ్చాయి. ఇది తట్టుకోలేకే బిజినెస్ లావాదేవీల విషయంలో మరి వాళ్ళు చాలా మానసికంగా కుంగిపోయి గట్కేసర్ రైల్వే ట్రాక్ పైనకి వెళ్ళి అక్కడ రైలుకి వాళ్ళు ఎదురుగా వెళ్ళి వాళ్ళు బలవన్మరణానికి పాల్పడ్డారు ఈ ఇద్దరు దంపతులు. ఈ ఇద్దరి దంపతులు వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం పక్కన పెడితే ఇద్దరు పిల్లల్ని అనాథలుగా మార్చారు కదా, ఏంటి వాళ్ళ పరిస్థితి అని అప్పుడు అందరూ కూడా ఆందోళన చెందారు. ప్రతి ఒక్కరు కంటతడి కూడా పెట్టారు వాళ్ళని చూసి. అలాంటిది ఇప్పుడు పిల్లల కోసం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళంపల్లి గ్రామము, రైల్వే కోడూరు మండలము, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అక్కడ చాలామంది కంటతడి పెట్టి ఈ వార్త విని ఈ న్యూస్ విని కలత చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో ఒక పెద్ద ఆయన మద్దిన శంకరయ్య, ఆయన పేరు మద్దిన శంకరయ్య అనే ఒక వ్యక్తి 2 రోజుల క్రితము నాకు కాల్ చేయడం జరిగింది. అంటే ఆయన ఈ వార్త చూసి చాలా చెలించిపోయి ఏడ్చాడట. ఒక 2-3 రోజులుగా కూడా ఏడ్చి ఆ పిల్లల్ని నేను కలవాలి, కన్న తల్లిదండ్రులు దూరం అయిపోయారు, ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు అని చెప్పేసి అక్కడున్న రిపోర్టర్ల దగ్గరికి వెతుక్కుంటూ, ఆయనకు చదువు రాదు, పాపం చదవడానికి రాదు, అలాంటిది రిపోర్టర్లను వెతుక్కుంటూ వెళ్ళి నాకు ఈ పలానా ఆర్టీవీ మేడం ఈ న్యూస్ చెప్పారు, ఈ పిల్లల్ని కలవాలి, నేను ఆ మేడంతో మాట్లాడాలి అని చెప్పేసి అక్కడున్న రిపోర్టర్లను వాళ్ళు కలిస్తే వాళ్ళు ఇక్కడికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఇక్కడ హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి నెంబర్ కనుక్కొని నా నెంబర్ అతనికి ఇస్తే అతను నన్ను అప్రోచ్ అయ్యారు. నన్ను కాంటాక్ట్ అయ్యి మేడం నేను వాళ్ళని కలవాలి, నేను ఆర్థికంగా పిల్లలకి సహాయం చేయాలి, ఇద్దరు పిల్లలు కూడా తల్లిదండ్రులను ఇద్దరిని కూడా కోల్పోయి అనాథలుగా ఉన్నారు, ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు, నేను స్వయంగా వాళ్ళని కలిసి నేను సహాయం చేస్తాను మేడం అని చెప్పేసి నన్ను కాంటాక్ట్ అయిన ఆ క్షణాలు నాకు ఎంతో అంటే ఎంతో మనసు ఉప్పొంగేలాగా కూడా చేసే అనుకోవచ్చు. ఎందుకంటే ఇలా చెల్లించే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువైపోయారు. అలాంటిది ఒక పెద్ద ఆయన ఎంతో పెద్ద మనసు చేసుకొని రైల్వే కోడూరు ఎక్కడ కొన్ని వందల కిలోమీటర్లు దాటుకొని ఇక్కడికి రావాలి, అలాంటిది అక్కడి నుంచి పిల్లలకు సహాయం చేస్తాను అని చెప్పేసి ఇక్కడికి వస్తాను అనడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. పిల్లలకు ఆర్థికంగా సహాయపడుతున్నాడని ఎంతో గొప్పగా కూడా అనుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది కూడా తెలిసింది. ఈ రోజు ఉదయము ఆ పెద్ద ఆయన మరి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి పిల్లల్ని కలిశాడు. హైత్నార్ కుంట్లూరులో ఇక్కడ రవి శిరీషలు ఎక్కడైతే నివాసం ఉన్నారో అదే ఇంట్లో పిల్లల్ని కలవడం జరిగింది. అక్కడికి కాలనీ ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది. వచ్చారు, వాళ్ళ సమక్షంలోనే పిల్లలకి ఆర్థికంగా సహాయం చేశారు. మళ్ళీ వాళ్ళు వీడియో కూడా తీసి పెట్టారు. ఇదంతా కూడా ఆర్టీవీతోనే సాధ్యమయ్యింది. ఆర్టీవీ వీడియోలు చూసే మేము ఆ పిల్లల్ని చూసి చెల్లించిపోయాము, ఈ రోజున ఇక్కడ దాకా వచ్చాము అంటే కారణం కూడా ఆర్టీవీ వల్లే జరిగింది అని ఆ పెద్దయిన చెప్తూ ఉన్నా కానీ ఇక్కడ మరి మద్దిన శంకరయ్యకు మనస్ఫూర్తిగా ఆర్టీవీ తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఆర్టీవీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. ఆర్టీవీ వాళ్ళ వీడియో చూసే మరి మద్దిని శంకరయ్య అంత దూరం నుంచి ఇంత దూరం మా పిల్లల దగ్గరికి వచ్చాడు, ఆర్థిక సహాయం చేశాడు, అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఆర్టీవీకి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నామంటే కూడా ఆర్టీవీ ప్రజల సమస్యలని ప్రజల వరకు తీసుకెళ్ళి అందరు చెల్లించేలాగా చేస్తుంది. కొంతమందికి సహాయం చేయడానికి, ఆర్థికంగా సహాయంగా నిలవడానికి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు చెల్లించిపోయి ఇక్కడ దాకా వచ్చారు అని అంటే అందుకు మేము నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాము ఆ సహాయం చేసే వాళ్ళకి. కాబట్టి ఇంకా చాలామంది కూడా ఇలాగే
అనాథలుగా మిగిలిపోయారు తల్లిదండ్రులను కోల్పోయి. అలాంటి వాళ్లకు ఖచ్చితంగా సహాయం చేసేవాళ్ళు ముందుకు రావచ్చు. వచ్చి వాళ్ళకి సహాయం చేయడంలో తప్పు లేదు. మానవత్వాన్ని చాటుకోండి. అందరికీ సహాయపడండి. దానికి తోడుగా ఖచ్చితంగా ఆర్టీవీ ఎప్పుడూ ఉంటుంది అని తెలియజేసుకుంటున్నాము. మరి ప్రత్యేకంగా కూడా రైల్వే కోడూరు నుంచి వచ్చినటువంటి మద్దినే శంకరయ్య గారికి మాత్రము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కెమెరామెన్ విజయ్తో నిర్మల, ఆర్టీవీ. మీరు అసలు ఇంత దూరం ఎలా రాగలిగారు? మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అసలు ఈ నెంబర్లు ఇవన్నీ మీరు ఎలా కనుక్కోగలిగారు? అసలు మీకెందుకు మాకు విలేకరు ఒక ఆయన పట్టుకున్నాము. ఆ, మాకు ఆమెది మీ విలేకరుదే ఇచ్చారు. ఆ, ఆ తర్వాత నీ నెంబర్ ఇచ్చింది. ఆ. నీకు చేసి పలానా చోట్లకి వచ్చి దిగినాను. కానీ అంటే మీకెందుకు ఇక్కడ ఇంత దూరం వచ్చి చాలా మంది అనుకుంటారు మన చుట్టుపక్కల ఉంటేనే ఏం చేద్దాంలే ఏముందిలే అని అనుకుంటారు నాకు కానీ అభిమానం కలిగింది విషయం. అంటే ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, మీరు ఎన్నో చూస్తుంటారు కదా. ఈ అట్లా పిల్లలు- చూసి ఈ అబ్బాయి చెప్తుండే నాకు అయ్యో అనిపించింది. ఆ అబ్బాయిది వీడియో చూసి మీకు మ్. బాధ అనిపించేసి మీరు కనుక్కోవడం జరిగింది ఒక విలేకరితో. ఉమ్. అంటే ఇప్పుడు మీరు సరే ఏదైనా ఒకటి ఫోన్ పే చేయడము, లేదంటే ఇంకొక అవే చూసుకుంటారు, లేదంటే ఏదో ఒక రకంగా ఫోన్ చేస్తారు పే చేయడానికి మనం నమ్మకాలు లేకుండా నమ్మకాలు లేకనే. మీరు మళ్ళీ కూడా స్వయంగా ఈ పిల్లల్ని కలుద్దామనే ఉద్దేశంతో ఆ, వచ్చారు. పిల్లల్ని మీరు కలుద్దామని. చెప్తున్నారు. మీరు ఏదైనా సరే నేను నా కళ్ళతో పిల్లల్ని చూడాలి. చూడాలన్నారు. అసలు ఇవాళ రేపు ఎంత దగ్గరి బంధువులే రూపాయి సహాయం చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. అసలు మాకెందుకులే అనుకుంటారు. ఎన్నో అపోహలతో ఉంటుంటారు. కానీ నిజంగా కూడా మీకు చాలా చాలా ధన్యవాదాలండి. ఎంత కృతజ్ఞతలు చెప్పినా మేము తక్కువే. అంత దూరం నుండి కూడా మా దగ్గరికి రావడము, పిల్లల్ని చూడడము, మీరు ఇవన్నీ చేస్తున్నారండి. మాకు ఉన్నారు కదా మా బిడ్డ. అందరికీ ఉన్నారు కానీ సహాయం చేయగలిగే గుణం అందరికీ ఉండదు కదా. సరేలే ఉమ్. అదేం చేస్తా. ఓకే. అంటే మీరు ఆర్టీవీ ద్వారా ఒక విలేకరు పట్టుకొని ఆర్టీవీ ద్వారా మీరు నెంబర్ కనుక్కొని ఇక్కడ వరకు రాగలిగారు. సో చూశారు కదండి, అక్కడ ఉన్న వాళ్ళ జిల్లా విలేకరులు వాళ్ళ విలేజ్లో ఉన్న విలేకరిని పట్టుకొని ఆర్టీవీని సంప్రదించి ఆర్టీవీ నుండి అందులో ఉన్న రిపోర్టర్ని సంప్రదించడం జరిగింది. దాని తర్వాత నా నెంబర్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నేను కూడా యాజ్ ఎ రిపోర్టర్గా వర్క్ చేశాను, యాజ్ ఎ న్యూస్ రీడర్గా కూడా. సో ఇలా ఇక్కడ వరకు తను రాగలిగారు. ఇంత గొప్ప మనసు వారి, ఇంకా తనకి ఇంకా కూడా ఆయుష్ దేవుడు ఇవ్వాలని చెప్పేసి 10,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది. వారు ఇంకా ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేస్తూ తన ఆయుష్ కూడా నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఈరోజు మన ముందున్న ఈ పెద్ద ఆయన ఎంతో పెద్ద మనసు చేసుకొని ఇక్కడ కాదు అక్కడ కాదు తిరుపతి జిల్లా నుండి వీళ్ళ సమాచారాన్ని టీవీలో చూసిన దగ్గర నుండి ఎంతో కలత చెందడం జరిగింది. అందులో భాగంగానే ఆయన ప్రతిరోజు కూడా మా అడ్రస్ తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డారు. తద్వారా ఏ వీడియో అయితే చూసారో ఆర్టీవీ వీడియో, ఆ ఆర్టీవీ వీడియోలో ఉన్న మా ఫ్రెండ్ నిర్మల ఉంది. తనను కాంటాక్ట్ అయ్యి అక్కడ ఆ నెంబర్ తీసుకోవడానికి కూడా చాలా కష్టపడ్డారు. తన వెనకాల పడి తన త్రూ నా వరకు వచ్చేసి నా నెంబర్ కూడా కాంటాక్ట్ అయ్యి ఈరోజు తను ఇక్కడికి రావడం జరిగింది. అంటే చాలా పెద్ద మనసు ఉండాలండి. అంత దూరం నుండి రావడానికి కూడా ఎంత పెద్ద సహాయం ఎంతదని కాదు, మనసు చాలా విశాలమైంది తన పెద్ద ఆయనకి. ఆయన ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఎప్పటికీ నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. ఈ పిల్లలకి సహాయం అందించిన ఆయన విలేజ్ వచ్చేసి మంగళంపల్లి, అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గం, మండలం ఊరపల్లి, డిస్ట్రిక్ట్ తిరుపతి జిల్లా నుండి వచ్చారు మద్దిన శంకరయ్య గారు. ఆయనకి కూడా మేమంతా కూడా రుణపడి ఉంటామని చెప్పి